హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మా వీడియోస్. ఈరోజు వీడియోలో కామారెడ్డి జిల్లా ఇసన్నపల్లి రామారెడ్డి గ్రామంలో ఉన్న శ్రీ కాలభైరవ స్వామి దేవాలయం విశిష్టత ప్రత్యేకతల గురించి చూద్దాం. కామారెడ్డి నుండి ఇసన్నపల్లి గ్రామం 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శివుడి ఉగ్రరూపమైన కాలభైరవుడు ఇక్కడ భక్తుల కోరికలను తీర్చే దేవుడిగా ప్రసిద్ధి పొందారు. కాలభైరవ స్వామి దేవాలయం అనేక దశాబ్దాల క్రితం నిర్మించబడినదిగా స్థానికుల నమ్మకం. చెడు శక్తులను తొలగించి అడ్డంకులను నివారిస్తాడని విశ్వాసం. ఉద్యోగం, వ్యాపారం, భయాలు వంటి సమస్యల నుంచి విముక్తి కోసం భక్తులు ప్రత్యేక పూజలు చేస్తారు. గ్రామానికి అష్టదిక్కుల్లో ఉన్న అష్టభైరవులు ఈ గ్రామాన్ని రక్షిస్తారని ఇక్కడ ప్రజల నమ్మకం. కాశీ తరువాత భారతదేశంలో ఉన్న అతి కొన్ని కాలభైరవ దేవాలయాల్లో ఇది ఒకటి. ఇది దక్షిణ భారతదేశంలోనే చాలా ప్రాచీన మరియు శక్తివంతమైన క్షేత్రముగా పేరుగాంచింది. ప్రతి మంగళవారం ఇక్కడ విశేష పూజలు జరుగుతాయి. స్వామివారికి సింధూర పూజ చాలా ప్రధానమైనది. కాలభైరవ స్వామివారి వాహనం శునకం అనగా కుక్క. ఇది భక్తి, నమ్మకానికి ప్రతీక. కాలభైరవ స్వామి ఆలయంలో ఉన్న పుష్కరిణిలో స్నానం చేయడం వల్ల అన్ని రకాల వ్యాధులు, భూత పిశాచ బాధలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. మరియు ఇక్కడ స్వామివారికి తడి బట్టలతో స్నానం చేసి గుడికి ప్రదక్షిణం చేయడం ద్వారా కోరిన కోరికలు తీరుతాయని ప్రజలు నమ్ముతారు. గ్రామీణ ప్రశాంత వాతావరణంలో ఈ దేవాలయం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తుంది. ఆలయానికి 4 వైపులా గోపురాలతో మనకి దారి అనేది ఉంటుంది. కొంతమంది భక్తులు
స్వామివారి సన్నిధిలో 21, 41, 51 రోజుల పాటు ఉండి స్వామిని పూజిస్తే బాధలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. భక్తుల కోసం అన్ని సౌకర్యాలతో గదులను ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణంలో బద్ది పోచమ్మ అమ్మవారి ఆలయం ఉంటుంది. కాలభైరవ స్వామి దేవాలయంలో నిత్య పూజలతో పాటు ప్రతి మంగళవారం నాడు ప్రత్యేక పూజలు మరియు అన్నదాన కార్యక్రమం చేస్తారు. కాలభైరవ స్వామికి వైశాఖ మాసం మరియు శ్రావణ మాసంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయి. దేవాలయంలో ప్రతి బహుళ అష్టమి రోజున కాలభైరవ నవగ్రహ సహిత రుద్రహోమం నిర్వహించబడుతుంది. కార్తీక మాసంలో కార్తీక బహుళ పంచమి నుంచి నవమి వరకు ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఉత్సవాల సమయంలో స్వామివారికి సంతత దారాభిషేకం, లక్ష దీపార్చన కార్యక్రమం మరియు బద్దిపోచమ్మ అమ్మవారికి బోనాలు నిర్వహించబడును. అలాగే స్వామివారు పుట్టినరోజు వేడుకల్లో భాగంగా డోలారోహణం, సాయంత్రం బండ్ల ఊరేగింపు, రథోత్సవం మరియు చివరి రోజు దక్షయజ్ఞం అనగా అగ్నిగుండాలు నిర్వహిస్తారు. ఆలయ ప్రాంగణంలో శివాలయం మరియు శనీశ్వర ఆలయాలు కూడా ఉన్నాయి. కాలభైరవుని గురువు అయిన శనీశ్వరుని దర్శనం చేసుకుంటే శని ప్రభావం కూడా తొలగిపోతుందని నమ్ముతారు. శైవ సంప్రదాయంలో కాలభైరవుడు క్షేత్రపాలకుడిగా, దిక్పాలకుడిగా భావించబడతాడు. శని దోషం, రాహుకేతు దోషాలు ఉన్నవారు ఇక్కడ పూజలు చేస్తే అవి తొలగిపోతాయని భక్తుల నమ్మకం. కష్టకాలంలో ఈ స్వామివారిని ప్రార్థిస్తే శుభ ఫలితాలు వస్తాయని నమ్మకం. ఇలా శివుడు ధర్మాన్ని కాపాడటానికి, దుష్టులను శిక్షించడానికి ఈ భైరవ రూపాన్ని ధరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇసన్నపల్లి గ్రామంలో స్వయంభుగా వెలిసిన శ్రీ కాలభైరవ స్వామి వారిని దర్శనం చేసుకోవడానికి దూర దూరాల నుంచి వేలాది భక్తులు వస్తుంటారు.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మా videos. Don't forget to click on bell icon to get more updates.